MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. మీ పక్కన ఒక చిన్న చిన్న అబ్బాయిలు వీళ్ళు ఉంటారు. అంటే కొడుకులు, మా కొడుకు, హ్మ్. మా ఇది అనుకోని చెప్తా ఉంటారు. అవునండి. ఒకప్పుడు ప్రియాంక బిగ్ బాస్‌కి వెళ్ళే టైంలో కూడా ఒక కొడుకు అనే ఒకరు తిరిగేవాడు. అవునండి. ఒకడు ఉండేవాడు. అవును. ఇప్పుడు మీరు కూడా మీకు కూడా ఇందాక అడిగితే ఆ కొడుకు అన్నారు. ఎందుకు కొడుకులు ఉంటారు మీకు? అంటే వాళ్ళు కొడుకు అనడానికి వాళ్ళు కొడుకు కమ్ కోడలు. ఎందుకంటే మీకు అర్థం కాలేదు. హ్మ్. కొడుకు నుంచి కోడలుగా మారుతారు. ఎందుకంటే వాళ్ళు మీకు చెప్పాను గదా! మేము ఒకప్పుడు అబ్బాయిలా ఉన్నప్పుడు హ్మ్. సో, వాళ్ళని మేము కొడుకులుగానే ఫీల్ అవుతాం. ఇప్పుడు తను గే. హ్మ్. గేని ఇప్పుడు మేము అమ్మాయి అని పిలవలేం కదా! హ్మ్. హ్మ్. తను ఫ్యూచర్‌లో మారతారు. హ్మ్. ఫ్యూచర్‌లో మారేవాళ్ళు మాతో ఉంటారనమాట. మాతో ట్రావెల్ చేస్తారు. ఇట్లా మంచి చెడులు అన్నీ చూసుకుంటూ ఉంటారు. మాకంటూ ఒక వెల్ విషర్ అనొచ్చు. వాళ్ళని మేము కొడుకు, కోడలు మారిన వాళ్ళని కోడలు అంటాము. మారిన వాళ్ళని కొడుకు అంటాం. అచ్చా! హ్మ్. అలా మీ దగ్గర కొడుకులు అంతే. ఓకే. కానీ మీకు ఎప్పుడైనా ఫీల్ అవుతావా అంకిత? లైక్ నేను ట్రాన్స్ వుమెన్ అన్నా ఫీల్ అవ్వవా? అస్సలు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. నాకు నచ్చినట్టుగా మారాను. హ్మ్. నేను చాలా హ్యాపీగా ఉన్నానిప్పుడు. హ్మ్. అంతకుముందే నేను చాలా బాధపడేదాన్ని. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్‌లో మీరు ఇది అని హ్మ్. క్వెషన్ చేస్తారు. హ్మ్. బట్ ఇక్కడ నేను ఎంత క్వెషన్ చేసినా లైట్ నా హ్మ్. లైఫ్ నేను హ్యాపీగా ఉన్నాను. హ్మ్. హ్మ్. ఉన్నది చిన్న జీవితం అండి. అవును. ఈ జీవితం పోతే మళ్ళీ ఎలా పుడతానో తెలీదు. కుక్కనవుతానో, నక్కనవుతానో తెలీదు. హ్మ్. ఈ హ్మ్. లైఫ్‌లో అయితే మాత్రం ఇది నేననుకుంటాను. హ్మ్. ఇది నాకైతే చాలా అద్భుతమైన లైఫ్. యాహ్! అంతా ఫైన్. రీసెంట్ టైమ్స్‌లో బిగ్ హ్మ్. బాస్ జర్నీలోకి మనం వెళ్దాం. ఓకే. బిగ్ బాస్ వెళ్దాం అని ముందు నుంచి ఇష్టమా? కోరిక? అంటే అది చాలా మంచి ప్లాట్‌ఫార్మ్. హ్మ్. అంటే తెలుగు రాష్ట్రాలే కాదు ఒక పాన్ ఇండియా లెవెల్‌లో చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ అది. హ్మ్. డెఫినెట్‌లీ అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్‌కి నేను సెలెక్ట్ అయ్యాను అని తెలుసుకున్నాను. హ్మ్. హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్మ్. ఎందుకంటే హ్మ్. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ అవును. నుంచి ఇంట్రెస్ట్ ఉంది. బిగ్ బాస్‌కెళ్ళాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక ఐడెంటిటీ అది. హ్మ్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకంటూ ఒక ఐడెంటిటీ హ్మ్. ఉండాలి. హ్మ్. హ్మ్. పాస్ట్ అందరికీ ఉంటదండి. అవును. ఈ పాస్ట్‌లో అన్నీ చేసొచ్చాను నేను. హ్మ్. హ్మ్. బెగ్ చేసుకున్నాను. సెక్స్ వర్క్ చేశాను. హ్మ్. షాప్ ఓపెనింగ్స్‌కెళ్ళాను. ప్రతీదీ చేసుకుని అన్ని లెవెల్స్ దాటుకుని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. ఇలాంటి ఆపర్చునిటీలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే హ్మ్. 100% ఇంకొక 10 మంది డెఫినెట్‌లీ నేను గూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసము వెళ్ళాలి అని మా కమ్యూనిటీలో గూడా ఇంట్రెస్ట్ అవును. ఒస్తది. అవునవును. ఇప్పుడు నాకు ఒక రోల్ మోడల్ ప్రియాంక సింగ్ ప్రియాంక. గారు. హ్మ్. ఫస్ట్ 100% నేను ఫస్ట్ చెప్తున్నా. తనే కదండీ! అంటే అవును. దానికి యాహ్! ముందు దానికి ముందు ఎళ్ళారు. ఇంకొకళ్ళెళ్లారు. తమన్నా. బట్ యాహ్! ప్రియాంక సింగ్ గారు ఏంటంటే ఒక ఫీమేల్ లాగా అంటే చాలా మందికి ఒక డ్రీమ్ గర్ల్ అయిపోయారు. హ్మ్. హ్మ్. చాలా అందంతో గాని, తన హ్మ్. ఆటతో గాని, హ్మ్. హ్మ్. ప్రేమలో గాని అంటే అక్కడ హ్మ్. కెమిస్ట్రీ హ్మ్. హ్మ్. అదంతా మాకంటూ ఒక హ్యాపీనెస్ వచ్చింది తన హ్మ్. వల్ల. హ్మ్. నాకు హ్మ్. ఆవిడ చాలా మంచి రోల్ మోడల్. హ్మ్. హ్మ్. బయట గాని ఇలా ఇండస్ట్రీలో గాని, హ్మ్. హ్మ్. అందంలో గాని. హ్మ్. 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 సో మీరన్నారు మీ ఇద్దరు ఒకేసారి చేయించుకుంటారా అంటే లేదు. నేను ఆవిడని చూసి నేను చాలా రోల్ మోడల్‌గా ఫీల్ అయ్యి హ్మ్. అందంగా అవ్వడానికి ఆవిడొక ఇన్‌స్పిరేషన్ నాకు. అచ్చా! అచ్చా! సో అచ్చా! ఆవిడ బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత మాకు గూడా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. సో దాని తర్వాత చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. వచ్చింది. మొన్న అగ్ని పరీక్ష కదా! అగ్ని పరీక్షకి ముందే నేను సెట్ అయిపోయాను. హ్మ్. ఇక్కడ ఏమైందంటే మా హ్మ్. కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేశారు. ఎందుకు? ఎందుకు? అసలు స్టేజ్ ఎక్కలేదా నువ్వు? నేను స్టేజే ఎక్కలేదు. అదే కదా నా బాధ. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక టైమొచ్చింది. నన్ను ఇలా అనౌన్స్ చేశారు శ్రీముఖి గారు. హ్మ్. సాంగ్ అనేది వేశారు. నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎనకాలున్నాను. హ్మ్. సాంగ్ ఏశారు. వెంటనే స్టాప్ జేశారు. హ్మ్. నన్ను ఆ టీమ్ వాళ్ళు ఒకసారి మేడం మీతో మాట్లాడాలన్నారు. పైకెళ్లారు. పైకి తీసుకెళ్ళి ఒక 3 అవర్స్ కూర్చోబెట్టారు. తర్వాత హెడొచ్చారు. హ్మ్. నన్ను పిలిచారు. లోపలికెళ్ళాను. సో, మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకొక అంటే నేను సెక్స్ వర్క్ చేశానండి. హ్మ్. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒక లీడర్‌ని. నాకంటూ మేము కమ్యూనిటీకి హ్మ్. 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 చాలా వర్క్స్ చేస్తాము. హ్మ్. హ్మ్. సోషల్ యాక్టివిస్ట్‌ని. హ్మ్. హ్మ్. అందరికి తెలుసు ఆ పర్సన్ చాలా. హ్మ్. సో, ఆ పర్సన్ ఎళ్లి ఆ లోపల సెట్‌లో ఒకరున్నారు. హ్మ్. వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీమ్ వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగటివిటీ వస్తుంది. షో కూడా నెగటివిటీ అవుతదంటే, నేనేం మాట్లాడలే. ఎందుకంటే ఒక రియాలిటీ షో అది. హ్మ్. సో, రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్‌లో వాళ్ళు కరెక్టే. హ్మ్. నా ఒక్కదాని కోసం వాళ్ళైతే ఆగిపోరు గదా! హ్మ్. బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్‌లని చెప్పుకొని తిరుగుతారో, వాళ్ళిలా చేయడం నాకు నచ్చలేదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇదొక ప్రయత్నం.
ఏమో ఎప్పుడో జరిగిందని మీరు ఇప్పుడు తీసి చూపియడం అనేది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం, మా కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేదు? అదే పర్సన్ కూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది, బట్ కాదు. మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు, కానీ నన్ను పాయింట్అవుట్ చేసి నెగిటివిటీ అనేది టీంకి చేయడం నాకు నచ్చలేదు. అది నా దాకా వచ్చింది, స్క్రీన్ షాట్స్ వచ్చాయి, పలానా ఎవరు పెట్టారో కూడా ఎలా వచ్చాయి ఎలా తెలిసి? అక్కడ వాళ్ళే నాకు చూపించారు. తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపించడం అయితే జరిగింది. బట్ టైము సిచ్యువేషన్ అనేది ఒకటి రావాలి, అప్పటి వరకు ఆగుదాం. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, బట్ ఏమో అక్కడ దేవుడు నాకు అది తీసేసాడు అంటే ఇంకెక్కడో ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో దీనికోసమని నేను చిల్లరగా ఎక్కువ వాళ్ళతో గొడవలు పెట్టుకుని అంత కాదు. కానీ ఏదైతే నన్ను అడిగారు క్వశ్చన్స్ ఇన్ఫ్లుయెన్సర్గా, నేను నా ఫాలోవర్స్ అడుగుతారు కదా, మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్ళారండి, ఏది కనపడలేదు అని. ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. మా కమ్యూనిటీ వాళ్ళ వల్లే నేను వెనక్కి వచ్చేసాను అని. అందరూ కాదు, కొందరు. మీకు ఇది ఇప్పుడు తెలిసిన తర్వాత అంటే లైక్ పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నాడు? అది నేను అదే అనుకున్నాను. బట్ వాళ్ళకు కూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే, వీళ్ళ ప్రతి జర్నీలో కామన్గా ఇది ఒకటి ఉంటుంది, సెక్స్ వర్క్ అనేది. బట్ పాస్ట్ అయిపోయింది. ఆ సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపించారా? అవునండి, ఆ వీడియో చూపించారు. బట్ ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు. గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ LGBTQ అనే ఒక కేటగిరీస్ ఉంటాయి. అదే కేటగిరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను. సో అందంగా అవ్వడానికి నేను ఏదో చేసుకుని బ్రతికాను. అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. సో నేను హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్గా బ్రతకాలని నేను అనుకున్నాను. బట్ మా వాళ్ళు చేసిన పనికి నెక్స్ట్ కూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవు? ఖచ్చితంగా ఉండదు. నేను అదే బాధపడ్డాను. నాకు నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేను అప్పటికే అన్నాను. నెగిటివ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన తరుణంలో అది వేరే రాంగ్గా పోర్ట్రేట్ అయ్యి ఉండొచ్చు. మెడికల్ టెస్ట్కి పదండి. సో నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను ఎత్తి నేను అది కాదు నేను అది కాదని చెప్పలేను కదండి. నేను ఫుల్లీ ఫీమేల్గా ఉన్నాను, ఫుల్లీ ఫీమేల్గా అక్కడ కనపడట్లేదు. సో ఫుల్లీ ఫీమేల్గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్కి తీసుకెళ్ళాలి. బట్ మీరు అదే పట్టుకుని అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అనడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను ప్రతి చోటుకి వెళ్ళి నేను అమ్మాయిని అని చూపిలేను. నేను అమ్మాయినని మీకు చూపిస్తే చాలు. బట్ వాళ్ళు అది తీసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు మీరు మారక ముందు వీడియోలు పంపారా? అంతే అండి. మీరు మారక ముందు వీడియోలు పూర్తి ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పి పంపారా? అచ్చా. మరి ఎలా ఇప్పుడు ఏంటి మరి? సో బాధపడ్డాను. నాకు అది ఒక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు. సో నేను నా ఓన్ ప్లాట్ఫామ్లో నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు, ఇంకొంచెం అవ్వాలి అని అనుకున్నాను ఆ ప్లాట్ఫామ్ ద్వారా. బట్ మా వాళ్ళు చేసిన పనికి వెనక్కైతే వచ్చాను. పర్లేదు, వెళ్ళను గుడ్. దేవుడు ఇక్కడ తీసేసాడంటే ఇంకెక్కడో ఏదో మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే. సెలక్షన్స్కి ఎలా ఏం చేసావు? బిగ్ బాస్ సెలక్షన్స్కి ఏంటంటే ఏం పంపే వీడియో? సో నన్ను 3 minutes ఇంట్రడక్షన్ వీడియో అనేది అడిగారు. సో నేను చెప్పాను నా లైఫ్, నేను ఎక్కడ పుట్టాను ఏంటి అన్నీ చెప్పి, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఇలా ఉన్నాను అని చెప్పి ఒక బిగ్ బాస్ షో గురించి మాట్లాడాను. సో బిగ్ బాస్ షో గురించి చాలా బాగా మాట్లాడాను. వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయింది. దాని తర్వాత జూమ్ కాల్ తీసుకున్నారు. నాకు సెలక్షన్ అని జీమెయిల్ మెయిల్ వచ్చింది. సో దాని తర్వాత జూమ్ కాల్కి మీరు అటెండ్ అవ్వాలన్నారు. జూమ్ కాల్కి అటెండ్ అయ్యాను. క్వశ్చన్స్ వేశారు, చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికి నేను చాలా బాగా ఆన్సర్ చెప్పాను. నెక్స్ట్ డే జీడి అంటే గ్రూప్ డిస్కషన్ లో కూడా నాకు తెలియదు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో. మా కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది, 3-4 అంటే నలుగురు వచ్చారండి. ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో ఒకరు ఎక్కారు స్టేజ్. తను క్వీర్ అంటే సో LGBTQ లో క్వీర్ అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, ఫీమేల్ మేల్ ఇద్దరితో కూడా వాళ్ళు సెక్స్ అనేది చేస్తారనమాట. వాళ్ళని క్వీర్స్ అంటారు. బట్ దే ఆర్ లైక్ ఒక ఫీమేల్ లా రెడీ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది తప్ప వాళ్ళు ట్రాన్స్ కాదు. వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, పిల్లలు ఉంటారు. ఎదర్ ఒక బాయ్ కనపడితే వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళతో కూడా చేస్తారు.
వాళ్ళని క్వీర్స్ అంటారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.